అన్న మీ పేరన్నా? నా పేరు వాసాల సంపత్. ఎక్కడి నుండి వచ్చారన్న? మేము చెన్నూరు మందమారి నుంచి వచ్చాం. మందమారి మండలం, ఓకే. తెలంగాణలో తెలంగాణ నుండి ఆంధ్ర వచ్చేసారు, కడప రాయలసీమ. ఏంటి కారణం ఏంటంటారు? అంటే మాకు తెలుగుదేశం పార్టీ అంటే ఎనలేని అభిమానము. ముఖ్యంగా నారా చంద్రబాబు గారు అంటే మాకు అపారమైన గౌరవము. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మేము పార్టీని నమ్ముకొని గత 20-25 సంవత్సరాల నుంచి మేము జెండా మోస్తున్నాము. మరి కావున ఇక తెలంగాణలో కూడా చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తారని మేము నమ్మకంతో తెలంగాణ కోసం ఏం మాట్లాడతారు అని ఇక్కడికి రావడం జరిగింది. అంటే తెలంగాణలో పార్టీ లేదు కదా ప్రజెంట్, అక్కడ చాలా పార్టీలు ఉన్నాయి. అయినా సరే మీరు ఇంకా తెలుగుదేశం పార్టీ మీదే ఎందుకు ఇంకా అభిమానం కావచ్చు, సానుకూలంగా ఉండడానికి కారణం ఏంటంటారు? అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి గ్రామంలో ప్రతి గడప గడపకు కార్యకర్తలు ఉన్నారు. నాయకులు లేకపోవచ్చు కానీ కార్యకర్తలు ఎల్లో పసుపు రక్తంతో కలుపుకొని వాళ్ళు ఈ రోజున గ్రామ స్థాయిలో నాయకులు ఉన్నారు. కావున తెలుగుదేశం పార్టీ అంటే అంత ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మొన్న లాస్ట్ ఎన్నికలలో అనివార్య కారణాల వల్ల చంద్రబాబు గారు జైలుకు వెళ్ళడం వల్ల అక్కడ తెలంగాణలో పోటీ చేయలేదు. కానీ పోటీ చేసి ఉంటే మాత్రం ఒక 30-30 స్థానాలు ఖచ్చితంగా వచ్చి ఉండేదని మా అభిప్రాయం. సార్ మీ పేరండి? బొర్రా రామాంజనేయులు, ప్రొద్దుటూరు బీసీ సంఘం ప్రెసిడెంట్ను. మరి రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీలు అనే వాళ్ళు పార్టీకి వెన్నంటి ఈ రోజు వరకు వెన్నెముక ముందుకు ఉంటున్నారు. మరి అలాంటి బీసీలకు ఎన్నో పథకాలు తీసుకురావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమే. అయినప్పటికీ మరి ఈ ఎన్నికల ముందు కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని వరాలు కురిపించడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు. మళ్ళీ అలాంటి వరాలలో మరి బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ రక్షణ చట్టం యొక్క ఊసే ఆయన తీసుకోవడం లేదు. మేము ఆయన ప్రత్యేకించి ఆయనకు తెలియజేయడం ఏంటంటే, ఈ రక్షణ చట్టం అనేది మనం ఎప్పుడైతే ప్రజల ముందు మనము వాళ్ళకు ఇచ్చామో, మనము వాళ్ళకు ఒక హామీ ఇచ్చామో, అలాంటిది వీళ్ళైన తొందరలో ఈ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నట్లే ఈ యొక్క బీసీలు కూడా ఆ యొక్క రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకు ఒక రక్షణగా ఆ చట్టాన్ని మనం కవచంలా చేయాలనేది మా విజ్ఞప్తి. మరి అలాగే మరి జిల్లాలో జరుగుతుంది కదా మహానాడు కార్యక్రమం, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ కడప జిల్లాలో మొదటిసారి జరుగుతుంది. చాలా సంతోషపడుతున్నామండి. ఎందుకంటే ఈ 43 సంవత్సరాలలో ఈ యొక్క మహానాడు జరుగుతూ ఉంది. కానీ ఇన్ని ఏళ్ల తర్వాతనైనా గుర్తించి మన కడప జిల్లాలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మేము చాలా గర్వపడుతున్నాము. దీన్ని ఒక చరిత్రగా సృష్టించి ఇంకా రేపు మర్నాడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకుపోయి ప్రజల మన్ననలు చూరుకోవాలనేది మా యొక్క నడుస్తుందా కడప జిల్లాలో లేదా అంటే ఏం చెప్తారు? జగన్ హవా ఏమి నడవడం లేదండి. జగన్ హవా పడిపోయింది. ఎప్పుడైతే అతనికి 11 సీట్లకే పరిమితం చేశారో ప్రజలు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడప జిల్లాలో జగన్ హవా పడిపోయింది. ఆయన అనుకున్న వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఇంతవరకు కూడా. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏడాది పాలన చూశాక ఏమనిపిస్తుంది? ఏడాది పాలన అన్నీ చెప్పినవండి ఒకటొకటే అతని యొక్క పథకాలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రజలలో కూడా ఒక నమ్మకం కలిగిస్తున్నారు. ప్రజలు కూడా ఒక నమ్మకంగా ఆయన మీద ఒక నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఇంకా సూపర్ 6 పథకాలలో చాలా మటుకు ఇప్పుడు 3-4 పథకాలు అమలు చేయడం జరిగింది. ఇంకా 1-2 పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పేసి తొందరలోనే చెప్పడం జరిగింది. మరి అలాంటి పథకాలలో కూడా ఈ యొక్క బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము, అట్రాసిటీ చట్టం తీసుకొస్తామని చెప్పినారు. దాంతోపాటు అది కూడా ఆయన అమలు చేయాలని చెప్పేసి మేము గట్టిగా ఆయన్ను కోరుతున్నామండి.